Hi students, welcome to KMS tutorial. ఈ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి ఆ రిజల్ట్స్ అనేటి ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ లిస్ట్. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2021-22 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి జరిగిన ప్రవేశ పరీక్షల్లో మొదటి లిస్టులో ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 4వ తేదీలోపుగా ఎంపికైన కళాశాలలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో అడ్మిషన్స్ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ అనేటివి ఈ ఏ విధంగా చెక్ చేయాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం గూగుల్‌లోకెళ్ళిన తర్వాత ఏపీజీపీసెట్ ఎంటర్ అని టైప్ చేసామనుకోండి, మనకు ఫస్ట్‌లో ఒక లింక్ వస్తుంది ఇక్కడ. ఈ లింక్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం డైరెక్ట్‌గా సైట్‌లోకెళ్ళిపోతుంది. ఈ సైట్‌లో మనం ఇక్కడ రిజల్ట్స్ అనే ట్యాబ్ కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. ఆ రిజల్ట్స్ క్లిక్ హియర్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం క్యాండిడేట్ ఆధార్ నంబర్ అని అడుగుతుంది మనకి రిజల్ట్స్ దగ్గర. మీ యొక్క ఆధార్ నంబర్ మీరు గాని ఎంటర్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ నేను ఇస్తున్నాను. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత ఒకసారి గెట్ రిజల్ట్స్ అని ఒకసారి కొట్టండి. వెంటనే మనకి మీరు గాని సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు ఆ లిస్ట్ అనేది ఇక్కడ ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యారు అదనేది ఇక్కడ మీకు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే యూ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ లిస్ట్ అని చెప్పి మనకి మెసేజ్ అని ఇక్కడ రిజల్ట్స్ స్టేటస్ అయితే వాళ్ళు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మీరు ఈ రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద దీనికి సంబంధించిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ లిస్ట్ అనేది ఒకసారి మీకు వీడియో డిస్క్రిప్షన్ కింద పీడీఎఫ్ ఫార్మాట్ ఎక్సెల్ షీట్‌లో ఉన్న డీటెయిల్స్ మొత్తం అవి ఒకసారి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి దాంట్లో చెక్ చేసుకొని మీ రిజల్ట్స్ అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా చెక్ చేసుకున్న తర్వాత వన్స్ సెప్టెంబర్ 4థ్ లోపల మీరెళ్ళేసి ఒకసారి ఏ కాలేజీలకి మీకు అలాట్‌మెంట్ అనేది ఇచ్చుంటారో, ఆ కాలేజీకెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? థాంక్ యూ ఫర్ ఆల్.